శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి జూన్ నెల మధ్య నుండి ప్రారంభమై జూలై నెలాఖరు వరకు అంటే 2 నెలల పాటు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారం ఏంటంటే కుజుడు మరియు కేతు గ్రహం యొక్క కలయిక ఏర్పడడం వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు కట్టాలి అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దశమ స్థానం గృహము నిర్మాణము, అలాగే జాబు కెరీర్లో కూడా కీలకమైన మార్పులు, మంచి ప్రమోషన్లు, జీతం పెరగడము, అంటే చాలా హార్డ్ టైమ్గా నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ జీతాలు పెరగడం అనేటువంటిది ఏదైతే ఉందో అద్భుతం అని చెప్పాలి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి తీసుకున్న నిర్ణయాలు, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పుడు జాబ్ చేంజ్ అవ్వాలా లేక వ్యాపార స్థలాన్ని మార్చాలా, యూనివర్సిటీ చేంజ్ అవ్వాలని పిల్లలు, ఇలా ఎవరికి వారు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి నుండి కాస్త మైగ్రేట్ అయ్యేటువంటి టైం అని చెప్పొచ్చు. మంచి లాభదాయకమైన టైంలో మీరు మారడం అనేటువంటిది కెరీర్కి ఆర్థిక పరంగా చాలా మంచిది. అయితే ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్నటువంటి నూతనమైనటువంటి గృహములు కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలుగా మారుతాయి. ఎందుకంటే మనం తీసుకునే ఒక ఇల్లు ముందు ఒక 30 తరాలకు కూడా పనికి రావాలి. అలాంటి గృహములను మనం విక్రయాలు చేయాలి. కాబట్టి వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. స్వామివారిని ఆరాధించండి. ఎందుకంటే కుజుడు మరియు కేతు యొక్క కలయిక ఏదైతే ఉందో మీకు మధ్యస్థంగా ఉన్నారు కాబట్టి సేఫ్ సైడ్ ఉన్నారు. దానివల్ల ఈ 2 నెలల పాటు లాభాలే ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఏదైనా సరే ఓన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం కానీ, లేకుంటే ఏదైనా ఓన్గా ప్రొడక్షన్ కంపెనీ పెట్టడం కానీ, ఒక సినిమా నిర్మాణం చేయడం కానీ, వాటికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు, కీలకమైన కాస్టింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాలం అని చెప్పచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏవైనా భూ సంబంధితమైనటువంటి వ్యవసాయం కానీ, భూమి అమ్మడం కానీ, కొనడం కానీ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు తీసుకునేప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా మనుషుల్ని నమ్మి మోసపోకండి. అంతకు మించి ఇంకేం లేదు. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి, అది గృహిణులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అందరికీ సంబంధించి వేరువేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు. సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు. మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రంతో పాటు 5 మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో, జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఆడవాళ్ళకి 5 వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది క్రతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంతకీ ఏంటా రెమెడీ అంటే, సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం, మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరేం చేయండి అంటే 5 మంగళవారాల పాటు ప్రతి మంగళవారము కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి. అది కూడా 21 ప్రదక్షిణ చేయాలి. దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు, ఒక 10 రూపాయల టెట్రా ప్యాకెట్, 14 రూపాయలకి ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, పాలు, అలాగే నీళ్ళు, 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిలి చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి. నీళ్ళు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే 2 లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము, పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి. మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని 21 బొట్లు పెట్టాలి.
21 సార్లు బొట్లు పెట్టాలి. ఈ 21 బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ 21 బొట్లు కూడా పెట్టండి. ఆ తర్వాత వీలైతే ఒక 30 రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది, రెడ్ కలర్ బ్లౌజ్, అది స్వామివారికి కప్పండి. 5 రూపాయల పసుపు, 5 రూపాయల కుంకుమ, లేదు 10 రూపాయల పసుపు, 10 రూపాయల కుంకుమ, చిన్న గంధం డబ్బా, 14 రూపాయల పాల ప్యాకెటు, వాటర్ బాటిలు, 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, 3 ఒత్తులు. అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ 10 రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి, స్వామివారి దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని 21 బొట్లు పెట్టండి. 21 బొట్లు పెట్టండి. 21 ప్రదక్షిణాలు కూడా చేయండి. ఇలా 5 వారాల పాటు మీరు చేస్తే 21 × 5 ఎంత అవుతుంది? 105. లాస్ట్ వారం 3 బొట్లు ఎక్కువ పెట్టండి, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి. దీనివల్ల ఏమవుతుందనంటే 108 సార్లు మీకై మీరే హోమం చేసినట్టు. భూమికి సంబంధించి ఇబ్బందులున్న రైతులు కానీ, ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ, షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు, రోగ బాధలు, ఈతి బాధలు, భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా, కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి. క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా, అంటే డిస్క్రిప్షన్గా నేను చెబుతూ ఉన్న అన్నీ కూడా పసుపు, కుంకుమ, గంధము, పాలు, అలాగే 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, ప్రతిసారి కొత్త దీప ప్రమిదలే తీసుకెళ్ళాలి. అలాగే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి, ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త, 3 ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం. వేర్వేరుగా 3 ఒత్తులతో దీపాలు వెలిగించకండి, 3 కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి. మీరు ఏ పదార్థములు తీసుకువచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు. మీరు 2 అట్టిపళ్ళు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా, తీసుకురండి. కొబ్బరికాయ కొడదామనుకున్నారా, కొట్టండి. తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇది మంగళవారం నాడు ఉదయం 7:20 లోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కేతువుల యొక్క కలయిక 2 నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతిమరుపు కారణం. చాలామంది మతిమరుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము, ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక 6 నిమిషముల పాటు నిత్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్గా చేయండి. ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది. రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటిది తినాలి. ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి. రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది. అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి. ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి. చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికీ కామన్గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్లో ఉండి కడుపు నొప్పితో బాధపడవచ్చు. ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు. ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే. గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి. మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది. వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఎందుకంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిననాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని
ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటివేవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి. ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా 1 గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు. ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష, నరదిష్టి, బాణామతి, చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు. ఎందుకంత విశేషమనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల. ఇది మేము తెప్పియడం కూడా పాతాళ శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది. పాతాళ శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు. ఈ కరుంగలి మాలని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో, ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల కాస్ట్ 1116, కొరియర్ ఛార్జెస్ 100 రూపాయలు మాత్రమే. జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.